నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇక ఇసుమంతైనా భయం లేదు, కొంచెం కూడా బెదురు లేదు. తప్పు చేస్తున్నా వెన్నులో వణుకు పుట్టడం లేదు. అడ్డచునుల ప్రాణాలు తీస్తున్నా ఆదరడం లేదు, అస్సలు బెదరడం లేదు. దర్జాగా ఇసుక దందా నడిపిస్తున్నారు. ఏపీలో ఇసుకేస్తే రాలనంతగా శాండ్ మాఫియా అక్రమాలు సాగుతున్నాయి. కఠిన చర్యలు తప్పవని పాలకులు హెచ్చరించినా అక్రమార్కులు ఖాతరు చేయడం లేదు. కళ్ళెదుటే లారీల కొద్దీ ఇసుక తరలిపోతున్నా ఇటు అధికారులు గాని అటు పోలీసులు గాని పట్టించుకోవడం లేదు. మాఫియా మాయాజాలంతో నాణ్యమైన ఇసుక సరిహద్దులు దాటుతోంది. ఒకప్పుడు ఇసుక మాఫియాపై పోరాటం చేసిన తమ్ముళ్లే ఇప్పుడు సౌండ్ మాఫియా వెనుకుండి శాండ్ మాఫియా వెనుకుండి కోట్లు సంపాదిస్తున్నారు. దీంతో ప్రజా గొంతుగా రాజ్ న్యూస్ ఇసుకాసురులపై నిఘా పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తోడేళ్లను పట్టుకునే ప్రయత్నం చేసింది. ఇసుక తోడేళ్లపై ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. చిత్తూరు నుంచి సిక్కోలు వరకు అందినకాడికి సహజ సంపదను కొల్లగొడుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. వాగులు, వంకలు, నదుల నుంచి నిత్యం ఇసుకను తోడేస్తూనే ఉన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా ఆ ప్రయత్నాలకు కొందరు గండి కొడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో కొందరి ప్రాణాలు పోతున్నా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఈ తతంగం సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇసుక మాఫియాలో టీడీపీ పెద్దల సన్నిహితుల హస్తం ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వాల్టా చట్టాల ఊసే మరిచి భూగర్భ జలాలను మటుమాయం చేస్తోంది. వాగులను ఇసుకాసురులు తోడేస్తున్నారు. భవిష్యత్ తరాలకేమో గానీ వర్తమానంలోనే కష్టాలు తప్పేలా లేవు. ఇసుక మాఫియా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించాల్సిన ఆదాయాన్ని ఇసుకాసురులు తమ ఖజానాలో జమ చేసుకుంటున్నారు. కళ్ల ముందే అక్రమ దందా కనిపిస్తున్నప్పటికీ సంబంధిత భూగర్భ శాఖ, పోలీస్, రెవెన్యూ విభాగాలు తమకేం పట్టిందిలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఆయా శాఖల అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారు. పసుపు నేతల కబంధ హస్తాల్లో ఇసుక మాఫియా రాచమెలుతోందని వైసీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఇక ఇసుక దందా 3 ట్రాక్టర్లు 6 లారీలు అన్న చందంగా కొనసాగుతోంది. సహజ వనరులు యథేచ్ఛగా కొలగొట్టబడుతున్నాయి. నిబంధనలకు నీళ్లు వదిలి ఆ నీళ్ల నుంచే ఇసుకను తీసి తరలిస్తూ దర్జాగా కోట్లు కొలగొడుతున్నారు ఇసుకాసురులు. అనుమతులు ఉన్నాయని చెబుతూనే అడ్డగోలుగా ఇసుకను తరలిస్తున్నారు. అనుకున్నదే తడవుగా రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని మచ్చుక చేసుకుని రేయింబవళ్లు ఇసుకను కొల్లగొడుతూ కోట్ల రూపాయలను వెనకేస్తున్నారు. సహజ వనరులైన ఇసుకను కాపాడాల్సిన రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఆమ్యామ్యాలకు దాసోహమై ఆదాయం సంపాదిస్తూ తలా పాపం తిలా పిడికెడు అనే చందంగా వ్యవహరిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఇసుక వివాదాలకు కేంద్రంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇసుక పాలసీ చుట్టూ దుమారం చెలరేగింది. తాజాగా చంద్రబాబు ప్రభుత్వంపై ఇసుక మరకలు అంటుతున్నాయి. నిజానికి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే ట్రాక్టర్లకు మొదటిసారి 1000 రూపాయల వరకు, రెండోసారి 10,000 నుంచి 20,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. 10 టైర్ల లారీ విషయంలో మొదటిసారి 25,000, రెండోసారి 50,000 వరకు జరిమానా విధించబడుతుంది. 10 టైర్ల కంటే ఎక్కువ బరువున్న లారీలు, తవ్వకం యంత్రాలకు మొదటిసారి 50,000 వరకు, రెండోసారి 1,00,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. కానీ ఈ రూల్స్ పట్టించుకున్న నాదుడే లేడు. సాధారణ గృహ వినియోగదారులు, గుత్తేదారులు ఆన్లైన్లో గ్రామ, మండల స్థాయిలో సచివాలయాలు, ఏపీ శాండ్ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలి. జీపీఎస్ అమర్చిన వాహనంతో పాటు ఏ రీచ్ నుంచి ఏ ప్రాంతానికి కావాలో ఎంపిక చేసుకోవాలి. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసిన తర్వాత ఆమోదం రాగానే ఐడి నెంబర్తో ఉన్న పత్రాన్ని రీచ్లకు తీసుకువెళ్తే గుత్తేదారులు ఇసుక లోడ్ చేస్తారు.
రవాణాకు అయ్యే మొత్తాన్ని రీచ్కు టన్ను ఇసుక ధరను ప్రభుత్వం నిర్ణయించిన విధంగా చెల్లించాలి. రవాణా సమయంలో ట్రాక్టర్పై పట్టా కప్పాలి. ముందు ఉచిత ఇసుక అనే బ్యానర్ ఏర్పాటు చేయాలి. రీచ్ల వద్ద ఇసుక తవ్వినప్పుడు 500 మీటర్ల పరిధిలో వంతెనలు, ఆనకట్టలు, రైల్వే లైన్లు వంటి నిర్మాణాలుంటే తవ్వకాలు చేపట్టకూడదు. ఇతర రాష్ట్రాలకు సరైన ధ్రువపత్రాలు లేకుండా రవాణా చేస్తే జరిమానా విధిస్తారు. అనుమతులకు మించి రవాణా చేస్తున్నట్టు అధికారుల తనిఖీల్లో పట్టుబడితే టన్నుకు 2000 చొప్పున జరిమానా విధిస్తారు. ఒక వ్యక్తి సొంత అవసరాలకు మించి నిల్వ చేసి రహస్యంగా అమ్మకాలు సాగిస్తున్నట్టు గుర్తిస్తే 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, 2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అయినా భయపడట్లేదు ఇసుకాసురులు. రాజకీయ నేతల అండదండలు, అధికారుల అభిహస్తం, ఇంకేముంది ఇసుక హారతిలా కరిగిపోతుంది. పగటిపూట కొంతైనా కంట్రోల్లో ఉంటున్న రాత్రి వేళల్లో ఇసుక దందా విచ్చలవిడిగా సాగుతోంది. ఏపీ సర్కార్కు ఇసుకాసురులు భారీగా గండి కొడుతున్నారు. ఇసుక మాఫియా వెనుక సాక్షాత్తు తెలుగు తమ్ముళ్లే ఉండడంతో చర్యలు తీసుకునేందుకు కాకి రాజ్యం గజగజ భయపడుతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవరడంతో ఇసుకాసురుల అక్రమ దందా 3 పువ్వులు 6 కాయలుగా మారుతోంది. ఇక నెల్లూరులో ఇసుక మాఫియా రాజ్యమెళ్తోంది. ఇసుకాసురులపై రాజ్ న్యూస్ బృందం నిఘా పెట్టింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది రాజ్ న్యూస్.